మరొక గవర్నమెంట్ 2030 కల్లా డాగ్స్ అన్నింటినీ చంపడానికి అయితే ప్లాన్ చేసింది. మూగజీవాల మీద ఏంటి వాళ్ళకి అంత కక్ష అని మీరు అనుకోవచ్చు. అసలు ముందు వాళ్ళ ప్లాన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆ ప్లాన్ పేరే TNVR. టీ అంటే ట్రాప్ ద స్ట్రే డాగ్స్. అంటే స్ట్రీట్లో మనం చూస్తూ ఉంటూ చాలా డాగ్స్కి ఒక డిజీజ్ ఇలాంటిది ఫామ్ అవుతుంది. అవి కనుక స్ప్రెడ్ అయినా లేదా వేరే వాళ్ళని బైట్ చేసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వాటిని పట్టుకుని డాగ్ సెంటర్స్కి తీసుకువెళ్తారు. ఎన్ అంటే న్యూటర్. బేబీస్కి అవి బర్త్ని ఇవ్వకుండా వాటిని మెయిన్ పార్ట్స్ని అయితే కట్ చేస్తారు. ఎందుకంటే డాగ్ పాపులేషన్ ఇప్పటికే అక్కడ 10 lakhs పైనే ఉంది. సో ఇంకా పాపులేషన్ స్టాప్ చేయడానికి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. వి అంటే వ్యాక్సినేట్ చేయడం. అవి ఒకవేళ వేరే వాళ్ళని బైట్ చేసినా ర్యాబీస్ లాంటి డిజీజ్ రాకుండా వాటికి వ్యాక్సిన్ ఇస్తారు. లాస్ట్ వన్ రిటర్న్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక వాటిని ఎక్కి సేఫ్ అనే ట్యాగ్ని టై చేసి మళ్ళీ బయటికి రిలీజ్ చేసేస్తారు. ఒకవేళ డాగ్స్కి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా బాగా అగ్రెసివ్గా ఉన్న వాటికి కొన్ని డ్రగ్స్ని ఇచ్చి చనిపోయేలా చేస్తారు. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి 2019 నుంచి గవర్నమెంట్ దాదాపు $23 million వరకు ఖర్చు పెడుతుంది. అవసరమా ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టడం అంటే దానికి వెనక 2 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి దాదాపు 10 lakhs కంటే ఎక్కువ మందికి డాగ్స్ వల్ల ర్యాబీస్ అయితే స్ప్రెడ్ అయింది. ఒకసారి అది వస్తే చనిపోవడం తప్ప ఎలాంటి ట్రీట్మెంట్ అయితే లేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఈ పని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి 2030లో FIFA వరల్డ్ కప్ ఈ కంట్రీలోనే జరుగుతుంది. కాబట్టి ఫారెన్ నుంచి చాలా మంది పీపుల్ అక్కడికి వచ్చి స్టే చేస్తారు అండ్ టూరిస్ట్ ప్లేస్లను కూడా విజిట్ చేస్తారు. అప్పుడు ఈ డాగ్స్ వల్ల వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదని అందుకే వాటిని డాగ్ సేఫ్టీ అండ్ పీపుల్ సెక్యూరిటీ కోసం TNVR అనే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచికే అయినా వాటిని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది కూడా. మరి ఈ డెసిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో చూడాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. ఫైనల్గా మా వీడియోని కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.